కూడా మాట్లాడదాం. నమస్తే అండి అందరికీ కూడా. రైట్. సో బాలగారు, ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న బాబుగారి ప్రమాణ స్వీకారం అయిపోయింది. ఆ తర్వాత నిన్న ఆయన సచివాలయంలో బాధ్యతలు కూడా స్వీకరించారు. ఇవాళ మంత్రులకు శాఖలు కేటాయించారు. మొన్న ఎవరైతే ఆయనతో పాటు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారో వాళ్ళందరికీ శాఖలు కూడా కేటాయించారు. సో మొత్తం మీద ఓవరాల్గా మంత్రివర్గం అయితే ఏర్పాటైపోయింది. దాంతోపాటు ఎవరెవరి శాఖలు ఉన్నాయి కాబట్టి ఇక రేపటి నుంచి వాళ్ళ శాఖలో వాళ్ళు కూడా బిజీగా ఉండబోతున్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఇక్కడ ఎన్నికల హామీల్లో ఎవరైతే ప్రధానంగా ఆయన చెప్పుకుంటూ వచ్చారో ఫస్ట్ తొలి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతానన్నారు. అదే మెగా డిఎస్సీ పైన తొలి సంతకం పెట్టారు. 2, 3, 4, 5 ఇలా 5 ఫైల్స్ పై 5 సంతకాలు, ప్రధానంగా ఇచ్చిన హామీల మీదే 5 సంతకాలు చేశారు. సో మెగా డిఎస్సీకి సంబంధించి చేయలేరు అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ చేసి చూపిస్తా అన్నారు, అదే చేశారు ఇవాళ. సో ఎలా అనిపిస్తుంది? ముందుగా ప్రేక్షకులకి ప్యానెల్లో ఉన్న సభ్యులందరూ కూడా నమస్కారం అండి. అయితే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో చంద్రబాబు నాయుడు గారికి పెట్టింది పేరు. ఇక డిఎస్ఎల్ విషయానికి వస్తే కనుక ఇది 4వసారి ముఖ్యమంత్రి అవ్వడం. గడిచిన 3 దఫాలుగా ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా చేశారో ఆయన వేసిన డిఎస్సీలు కానీ ఆయన భర్తీ చేసిన టీచర్ పోస్టులు కానీ ఇవాళ దాకా చరిత్రలో ఎవరు చేసిన పాపన పోలేదు. ఎందుకంటే 95లో ఆయన ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఇవాళ వేసిన డిఎస్సీలు కలుపుకుంటే 9 డిఎస్సీలు వేసారండి ఆయన. మొత్తం ఓవరాల్గా చూసుకుంటే దాదాపు 2.5 లక్షల వరకు టీచర్ పోస్టులను భర్తీ చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అంటే విద్యకి ఆయన ఇచ్చేటువంటి ప్రాముఖ్యత అటువంటిది. ఎవరైతే విద్యార్థులు ఉన్నారో లేకపోతే రేపటి భారతదేశ భవిత ఎవరైతే ఉన్నారో వారిని సరైన తీర్చిదిద్దడం కోసం ఆ పునాదులు ఏవైతే గట్టిగా ఉండాలని చెప్పి డిఎస్సీలు వేసి ఎప్పటికప్పుడు భర్తీ, అంటే ఆ విద్యాశాఖలో టీచర్ పోస్టులు ఏవైతే ఖాళీ ఉన్నాయో వాటిని భర్తీ చేసుకుంటూ పోవడంలో ఆయన తర్వాత ఎవరన్నా సరే అవి చేయలేరు అని చెప్పి ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ చేత కాదు కాబట్టి వాళ్ళ చేత కాకపోతే ఇంకెవరు మిగిలిన కూడా చేత అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యేట్లు మాట్లాడారు తప్పితే గతంలో అత్యధికంగా డిఎస్సీలు వేసి పోస్టులు భర్తీ చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. మళ్ళీ ఇచ్చిన మాట ప్రకారం తొలి సంతకం కూడా దాని మీద చేశారు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారన్నది ఇదే నిదర్శనం. ఫస్ట్ సంతకం పెట్టారు. అది రెండోది, రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పుడు ఇవాళ ఏదైతే భయపడతా ఉన్నారో జనాలు, అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఇచ్చిన మాట ప్రకారం దాన్ని క్యాన్సిల్ చేస్తూ జీవో మీద సంతకం పెట్టారు. తర్వాత స్కిల్స్ యాక్ట్ మీద, అంటే రానున్న రోజుల్లో రాష్ట్రంలో ఏదైతే గతంలో గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏదైతే ఆ పారిశ్రామిక రంగంలో అయితే పురోగతిని వెనకబడిపోయి పూర్తిగా కుంటుపడి ఉందో ఈ రానున్న 5 ఏళ్ళలో పారిశ్రామికంగానే, అంటే మొత్తం ఇండస్ట్రియల్ గ్రోత్ అనేది పూర్తిగా తీసుకొచ్చి ఉపాధి కల్పన చేయాలన్నది చంద్రబాబు నాయుడు గారు దృఢ సంకల్పం. దానికోసం ఇప్పటి నుంచే ఎవరైతే రాష్ట్రంలో చదువుకుని యువతున్నారో వారి స్కిల్స్ డెవలప్ అయ్యే విధంగా, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే విధంగా ఆ వ్యవస్థను కూడా పటిష్టం చేయడం కోసం ఇంకో సంతకం పెట్టారు. అన్న క్యాంటీన్ ఏదైతే గడిచిన 5 సంవత్సరాల కాలంలో, అంటే గతంలో ఏదైతే 5 రూపాయలకే అన్నార్థులకు అన్నం పెట్టారో దాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని పూర్తిగా పక్కన పడేసిన తర్వాత ఇవాళ దాన్ని మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఒక సంతకం పెట్టారు. ఈ రకంగా అంటే చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ వచ్చి అన్నిటికంటే ముఖ్యమైనది 2019లో అధికారం లేకముందు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు 3,000 రూపాయలు పెన్షన్ చేస్తానని చెప్పి తర్వాత మాట మార్చి విడుదల విడుదలని చెప్పి సరే మొత్తం 3,000 చేశారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే 4,000 రూపాయలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారో దాని మీద కూడా సంతకం పెట్టారు. సో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలోనూ లేకపోతే దాన్ని పూర్తిగా ఏవైతే హామీలు ఇచ్చారో, ఏవైతే ఎలక్షన్ సందర్భంగా ప్రజలకి వాగ్దానాలు చేశారో వాటిని 100%, 10% అంటే వారు చెప్పినట్టుగా కాకుండా నిజాయితీగా ఖచ్చితంగా వారి యొక్క ఫలాలు ప్రజలకు అందే